ప్రైజ్ లార్డ్. ఈరోజు హెబ్రోను క్యాలెండరు వాక్య భాగములో నుండి మనకివ్వబడిన లేఖన భాగాన్ని చదువుతాను. ప్రియులారా గమనించండి. యెహోవా జలప్రలయం మీద ఆసీనుడాయను, యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. ప్రియులారా, మనము చూసినటువంటి ఈ లేఖన భాగంలో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు ఈ కీర్తనాకారుడు దైవ వాక్యంలో గ్రంథస్థం చేయబడి ఉన్నాడు. అందుకనే యెహోవా జలప్రలయం మీద ఆసీనుడాయెను. కనుక అవును, ఆయన జలప్రలయం మీద ఆసీనుడు అవటమే కాదు, కానీ జలములను గద్దించగా అవి ఏమైపోతూ వచ్చినాయి? మిక్కిలి నిమ్మలమవుతూ వచ్చినాయి. భూమియు ఆకాశమును సముద్రము ఈయనకి లోబడుచున్నాయి, ఈయన ఎవరో అని ఆశ్చర్యపడుతూ వచ్చినటువంటి వారుగా ఉన్నారు ప్రియులారా. కనుక దేవుడు ఎలాంటి గొప్పవాడో అన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క వచనంలో మనం చూసినట్లయితే ప్రళయము జలముల మీద, మహాజలముల మీద అనేటువంటి మాట మనం చూస్తే అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే వినాశనకరమైన ప్రళయాలు విరుచుకుపడటం కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం. అలాగే నోవాహు కాలములో జలప్రలయానికి సంబంధించినదిగా సూచించారు. ప్రియులారా, మనం చూస్తే ఆదికాండము 4వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తే దేవుని వాక్యము యెహోవా ప్రకృతిలోని భీకర శక్తులన్నిటి మీద సర్వాధిపత్యము కలిగి ఉన్నాడనేది మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ మొదటి మాటలో మనం చూస్తే యెహోవా జలప్రలయం మీద ఆసీనుడాయెను. ప్రియులారా, ఈ రెండు వర్ణలలో, ఈ రెండు మాటలలో మనం చూస్తే ముఖ్యాంశం యెహోవా మహాశక్తి, మహాప్రభావము కలిగినటువంటి గొప్ప దేవుడుగా సూచిస్తూ ఉంటుంది ఈ లేఖన భాగం. కనుక ప్రియులారా, మనము చూసినట్లయితే ఆయన ప్రజలు ఆయనలో బలము తెచ్చుకుంటారు. కనుక దీన్ని బట్టి మనం కూడా ప్రియులారా బలహీనమైనటువంటి సందర్భాలు, బలహీనమైనటువంటి పరిస్థితులు, బలహీనమైనటువంటి ఆ యొక్క అనేకమైనటువంటి పరిస్థితులు మన జీవితాల్లో కూడా సంభవించినప్పుడు దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి ఈ 10వ వచనంలో సెలవిస్తూ ఉన్నది. కనుక ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో, అలాంటి బలహీనపరచబడే పరిస్థితులు మనకి సంభవించినప్పుడు మన దేవుడు ఎలాంటి వాడో అన్నటువంటి విషయాన్ని మనకు ఇక్కడ చదువుకుంటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ప్రియులారా, చూడండి, మనము ఆ విధంగా మన దేవుడు ఎలాంటి గొప్ప దేవుడు అంటే ఆయన ప్రజలు ఆయనలో బలము తెచ్చుకుంటారు. యెహోవా మహాశక్తి ప్రభావమును బట్టి ఆయన ప్రజలు ఆయనలో బలం తెచ్చుకుంటారని కీర్తనాకారుడు వర్ణిస్తూ దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఉన్నతత్వాన్ని ఇక్కడ మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనం ఇంకా చూస్తే ఈ మాటకు మనం చూస్తే ఆయన చూడండి మహాత్మ్యము కలిగిన, ఘనత ప్రభావములు కలిగినటువంటి గొప్పవాడు. ముఖ్యంగా ఆయన మనం చూస్తే ప్రియులారా, ఆయన ఎలాంటి వాడంటే మనం చూస్తే ఎవరికైనా దేనినైనా ఆరోపించుడి అని చెప్పడం వారు లక్షణాన్ని కలిగి ఉండటాన్ని బట్టి మనం చెప్పగలుగుతాం. కాబట్టి దైవపుత్రులారా అనే పదము మనం చూస్తే 1వ వచనంలో ప్రియులారా 29 వచనంలో మనం చూస్తే దైవపుత్రులారా అనే పదము
దైవాలు. అందుకనే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మీరు దైవములనియు అని ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు ప్రభు. కాబట్టి ప్రియులారా, మనం చూస్తే ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత ప్రభావం కలిగినటువంటి ఆయన నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్న దేవుడు, రాజుగా ఆసీనుడై ఉన్నటువంటి గొప్ప దేవుడుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఈ వచనంలో మనం గమనించినట్లయితే ఇంకా చూడండి ప్రియులారా, మనం చూస్తే ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని వాక్య భాగంలో మరి ఇంకా మనం 2వ వచనానికి వచ్చినట్లయితే మనం చూస్తే ప్రియులారా, మరి 11వ వచనంలో మనం చూసినట్లయితే ఇంకా మనం ముందుకు వెళ్ళినప్పుడు ఆయన యెహోవా ప్రకృతిలోని భీకర శక్తులన్నిటి మీద సర్వాధిపత్యం కలిగి ఉన్నాడు. ఆసీనుడాయను అనేటువంటి మాటకు సర్వాధిపత్యము, సర్వాధికారం కలిగినటువంటి గొప్ప దేవుడుగా ఉన్నాడు అనేటువంటి ముఖ్య విషయము మనం తెలుసుకోవాలి. అందుకనే యెహోవా మహాశక్తి కలిగిన దేవుడు, మహాశక్తి ప్రభావములు కలిగినటువంటి గొప్ప దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రజలు ఆయనలో బలము తెచ్చుకోవాలని కీర్తనాకారుడు వర్ణిస్తూ రాస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూస్తే ప్రియులరా, 1వ వచనం 29వ అధ్యాయం కీర్తన 1వ వచనం, దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి. కనుక ఆయన ప్రభావము కలిగినటువంటి గొప్ప దేవుడుగా ఉన్నాడు. చూడండి, 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్నప్పుడు స్త్రీ ఆమె చెంగు ఆయన ప్రభువారు చెంగు ముట్టగానే ఆయన ప్రభావము బయలు వెళ్ళెను అనే మాట మనం చూస్తాం. కనుక ఆయన యొక్క ప్రభావము మనిషిని ఏం చేస్తుందంటే, బలహీనంగా ఉన్నటువంటి, రోగగ్రస్తుడిగా ఉన్నటువంటి వారి రోగమును బాగు చేస్తుంది. అలల చేత కొట్టుమిట్టలాడుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారి పరిస్థితిని నిమ్మలపరుస్తుంది. ప్రియులరా, అలాంటి నిమ్మలపరిచేటువంటి మహాశక్తి కలిగినటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక యెహోవా జలప్రలయముల మీద ఆసీనుడాయను. యెహోవా నిత్యము రాజుగా. ప్రియులరా, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు ప్రియులరా, ఆయన నిత్యము ప్రియులరా ఆ రాజుగా ఆసీనుడై ఉన్నటువంటి గొప్ప దేవుడు. కాబట్టి నీకు ఏ రోజు, ఏ దినము, ఎప్పుడైనా కూడా ప్రియులరా ఆయన నీకు సమీపస్తుడుగా ఉంటాడు. ఆ బలవంతుడైన దేవుడు, ఆ ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు, ఆ ఆలోచనకర్త అయినటువంటి దేవుడు నీకు, నాకు, మనందరికీ తోడుగా ఉంటాడు. ఎలాంటి పరిస్థితి నీ జీవితంలో గుండా నువ్వు ప్రయాణిస్తున్నా, ఏ పరిస్థితిలో గుండా నువ్వు ఈ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రభావం కలిగిన వాడు, మహాశక్తి కలిగినటువంటి దేవుడు కనుక ఆ శక్తిని మనకు కూడా అనుగ్రహించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ శక్తిని ఎవరైతే తనను ఆశ్రయిస్తారో, ఎలాంటి పరిస్థితుల్లో, క్లిష్టమైన పరిస్థితుల్లో కావచ్చు, ఏ దిక్కుతోచని పరిస్థితుల్లో కావచ్చు, ఇక ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు ఇక అవకాశం లేదు అని చెప్పి ఉండవచ్చు. కానీ దేవుడు మాత్రము నిన్ను బాగు చేసి, నిన్ను పరిశుద్ధపరిచి, నిన్ను పవిత్రపరిచి, బలహీనతలో ఉన్నటువంటి నిన్ను బలపరిచి, ఆ మహాశక్తి చేత, ఆ మహాప్రభావం చేత నిన్ను బాగు చేయటానికి ఇష్టపడుతున్నాడు. కొన్నిసార్లు ప్రియుల రక్షించబడిన మనము కూడా కొన్ని పరిస్థితులను బట్టి కృంగిపోయే వారంగా ఉంటాం, జారిపోయే వారంగా ఉంటాం. విశ్వాసయాత్ర జీవితంలో ఆత్మీయ అడుగంటిపోయేటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా నీవు బలహీన పడిపోకూడదు. ఆయన మహాప్రభావము కలిగిన దేవుడు గనుక, ఆ మహాశక్తివంతుడైనటువంటి దేవుడు గనుక
ఆ శక్తివంతుడైనటువంటి ఆ మహాప్రభు యొక్క గొప్పతనాన్ని ఈ కీర్తనాకారుడు వర్ణిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత ప్రభావం కలిగిన వాడో. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని స్వస్థతపరుస్తూ వచ్చాడు. చూడండి ఆయన ప్రభావం. ఆయన మాట్లాడలేదు, ఆయన చెంగు మాత్రమే ముట్టింది ఈ స్త్రీ. ప్రియులరా, ఆయన ప్రభావము ఆ స్త్రీని బాగు చేసినట్లుగానే నీవు కూడా అలాంటి బలహీనమైన పరిస్థితిలో ఉన్నావా? విశ్వాసవే అయినప్పటికీ కూడా కృంగిపోతున్నావా? విశ్వాసవే రక్షించబడి బాప్తీసం తీసుకొని ఉండొచ్చు. నీకు అలాంటి బలహీనమైన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడా, నాతో ఉన్నాడా, ఉంటే నాకెందుకు వస్తాయి ఈ పరిస్థితులు అని కృంగిపోతున్నావా? చూడండి, ఆయన మహాప్రభావం కలిగిన దేవుడు ప్రియులారా, మహాశక్తి కలిగిన దేవుడు. కనుక ప్రియులారా, మనం ఎప్పుడు కూడా అన్ని పరిస్థితుల్లో దేవుని వైపు చూస్తూ ఈ విశ్వాస యాత్ర జీవితంలో దేవుని వైపు సాగిపోవాలి అనే దానికే సూచనగా ఈ కీర్తనాకారుడు రాస్తూ ఉన్నాడు. 3వ వచనం, యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. అవును, జలముల మీద యేసుప్రభువు వారు ఆ యొక్క ధోనిలో ఉన్నప్పుడు, అలల చేత కొట్టుమిట్టలాడుతున్నప్పుడు శిష్యులు, ప్రభువా ప్రభువా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని అడిగినప్పుడు, ప్రియులరా చూడండి, అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు అలాంటి పరిస్థితులన్నిటిని కూడా నిమ్మలపరిచిన గొప్ప దేవుడు. సర్వసృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారం కలిగిన దేవుడు. సమస్తాన్ని సృష్టించింది ఆయనే కదా, ఆయన లేకుండా ఏది కలగలేదు కదా. చూడండి ప్రియులరా, యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతాను, గమనించండి. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. 3వ వచనం, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ప్రియులరా, ఆ వెలుగు ఏం చేస్తూ ఉంది అని అంటే, చీకటి అనగా పాప లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించేదిగా ఉంటుంది. కనుక ఆయన ప్రభావం ఎంత గొప్పదో చూడండి ప్రియులారా. ఆయన ప్రభావము చీకటిలో ఉన్నటువంటి మనిషిని వెలుగులోనికి నడిపించగలిగిన ప్రభావం. 4వ వచనం, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు 5వ వచనము, చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. నీవు గ్రహించి, ఆ స్త్రీ గ్రహించింది, దేవుడి దగ్గరికి వెళితే స్వస్థ పొందుతాను, దేవుడు నన్ను బాగు చేస్తాడు అన్నటువంటి దృఢ విశ్వాసముతో దేవుని చెంగు పట్టుకోగానే ఆమెకున్నటువంటి ఆ యొక్క బలహీనత వెంటనే స్వస్థత పొందుకుంటూ వచ్చింది. కనుక ప్రియా సహోదరి సహోదరులారా, రక్షించబడి ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు మన జీవితాల్లో అనానుకూలమైన పరిస్థితులు రావచ్చు. వచ్చినప్పటికీ మన దేవుడు వాటన్నిటిని అధిగమించిన దేవుడు, వాటన్నిటిని కలుగు చేసిన వాడు ఆయనే కదా, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారే కదా. కాబట్టి వాటన్నిటినీ మరలా ఆయన సరిచేయగలిగినటువంటి సమర్థవంతుడైనటువంటి గొప్ప శక్తిమంతుడైనటువంటి దేవుడు మన పక్షమున ఉన్నాడు. కాబట్టి మనము మన జీవితాలు దేవుని ఆశ్రయించి, దేవుని సన్నిధిని ఆశ్రయించి, దేవుని యొక్క బలాన్ని మనం కూడా పొందుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. కనుక ఆ విధంగా మనం ముందుకి సాగిపో. 4వ వచనం, యెహోవా స్వరము బలమైనది. ఆయన స్వరము బలమైనదండి. ఆయన మాట ఇవ్వగా ఏమవుతుందంటే సమస్తము కలుగుతాయి. ఆదికాండంలో మనం చూస్తే, ఆదికాండంలో ప్రియులారా, దేవుని వాక్య భాగంలో మనం ఆదికాండంలో చూసినట్లయితే చూడండి, 1వ అధ్యాయంలో మనం చూస్తే 1వ వచనంలో, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను,
భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. చూసారా, ఆయన పలికినటువంటి మాట ఎంత గొప్పదో చూడండి. మనం 4వ వచనంలో చదువు, యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. కాబట్టి ప్రభావము ద్వారా 12 సంవత్సరాల నుంచి తిప్పల పడినటువంటి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని బాగు చేశాడు ఆయన యొక్క ప్రభావం ద్వారా. ఇక్కడ మనం 4వ వచనంలో ఆయన స్వరమును మనం చూసినట్లయితే, సృష్టి దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను అంటే చూడండి ప్రియులరా, ఆయన స్వరము అట్లా చెప్పాడంటే అది అట్లా కలుగుతూ వచ్చింది. ఎంత గొప్ప బలమైన స్వరము చూడండి ప్రియులరా. మనం కొన్నిసార్లు ప్రియులరా, కొంతమందికి కొన్ని మాటలు చెప్పినప్పుడు వాళ్ళు లెక్క కూడా చేయరు. మనిషి చెబితేనే విననటువంటి స్వరము మన స్వరం, అయితే దేవుని స్వరం అందుకనే బలమైనది. యెహోవా స్వరము ప్రభావము కలిగినది. 5వ వచనం, యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. ప్రియులరా, మనం గమనిస్తే దేవదారు వృక్షములను విరుచును. ఇశ్రాయేలు దృఢమైన ఎత్తైన దేవదారు వృక్షాలకు ప్రియులరా మనం చూస్తే లెబానోను ప్రసిద్ధి చెందింది. ఇంకా మనం 104వ అధ్యాయంలో 16వ వచనాన్ని చదువుదాం. 104వ అధ్యాయము కీర్తనలు 16వ వచనం గమనించండి ప్రియులరా. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి, ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. ప్రియులరా, మనం ఇక్కడ గమనిస్తే దేవుని యొక్క వాక్య భాగంలో మనం ఎంత గొప్ప ప్రభావం కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడో అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. 6వ వచనంలో చూస్తే ప్రియులారా, ఇంకా మనం చూస్తే 6వ వచనంలో దూడలు అవి గంతులు వేయునట్లు ఆయన చేయును. దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును. చూడండి, దూడ చూసినట్లయితే ఎంత చక్కగా గంతులు వేస్తూ ఉంటుందో మనం చూస్తాం ప్రియులారా. పల్లెటూరులో మనకు బాగా అనుభవం చూడగలుగుతాం. అలాగే చూడండి ప్రియులారా, లెబానోను షిర్యోను గురుపోతు పిల్లవలే గంతులు వేయినట్లు ఆయన చేయును. గంతులు వేచేటట్లుగా చేస్తాడు. నీ జీవితంలో అనేకమైన బలహీనతలు వచ్చి నువ్వు కృంగిపోతే చేతకాని వాడవవుతావు. నీ దేవుడు ఎంత బలవంతుడో నీకు తెలుసుకొని ఆ బలవంతుడైన దేవుని యొద్దకు రావాలి. అందుకని యెషయా గ్రంథంలో మనం చూస్తే ఆయన బలవంతుడైనటువంటి దేవుడు, ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు, ఆదియు అంతమునై ఉన్నటువంటి గొప్పవాడు. కాబట్టి ఏ విషయంలో కూడా నీవు రక్షించబడిన వ్యక్తివి అయినా రక్షించబడకపోతే నువ్వు దేవుని సన్నిధికి వస్తే ఆ దేవుని యొక్క బలాన్ని పొందుకొని నీవు బలవంతుడు అవుతావు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. నువ్వు రక్షించబడి కూడా ఇంకా అనేకమైన సందర్భాల్లో నువ్వు కృంగిపోతున్నావేమో, ఇప్పుడు దేవుని యొక్క ప్రభావము దేవుడు చూపుతున్నాడు. ఆయన ఎంత గొప్ప శక్తివంతుడో, ఆయన ఎంతగా రాజై ఉన్నాడో నిత్యము, ఆయన స్వరము ఎంత బలమైనదో ప్రియులరా మనము దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన బలమును బట్టి ఆయనను ఘనపరిచి, ఆయనను ఆరాధించి, ఆయనను మహిమపరిచేవారుగా ఉండాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రియులరా మనం గమనిస్తే 7వ వచనంలో యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపచేయుచున్నది. ప్రియులరా, యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపచేయుచున్నది. కనుక దేవుని యొక్క స్వరము మనం ఇంకా 3వదిగా మనం చూస్తే ఆయన స్వరము
ప్రజ్వలింపజేసే స్వరం. అంతేకాదు ఆయన యొక్క స్వరము అగ్నిలో కూడా ఆయన ఏమీ చేయలేదు ఆయనను. చూడండి, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో ముగ్గురిని వేసినప్పుడు 4వ వాడుగా కనపడతా ఉన్నాడు. వారి మధ్య సంచరించుచున్నాడు. వారికి వెంట్రుక వాసనైనా కూడా మరి రాలేదు. చూసారా ఎంత గొప్ప దేవుడు. కనుక ఆ గొప్ప దేవుణ్ణి ఎరిగి కూడా కొన్నిసార్లు బలహీనతల్లో పడిపోతున్నావా? ఆయన యొక్క బలాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నువ్వు కృంగిపోవద్దు. ఆయన సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. ఆయన తోడై ఉండి నడిపించే దేవుడుగా ఉన్నాడు. ఆయన చెయ్యి పట్టుకొని లేవనెత్తేవాడుగా ఉన్నాడు. కృంగిన వారిని బలపరిచే దేవుడు, బలహీనతలలో ఉన్నటువంటి వారికి బలమును అనుగ్రహించే దేవుడుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు ప్రియులారా. కాబట్టి 8వ వచనం, యెహోవా స్వరం అరణ్యమును కదిలించును. అరణ్యమును కదిలించును అని అంటే ప్రియులారా, అరణ్యము దేనికి సాదృశ్యం అంటే, అరణ్యములో బాట సరిగా ఉండదు, అరణ్యములో అన్ని అనుకూల పరిస్థితులు ఉండవు. అలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావా? ఒక్కోసారి మనం అడవికి వెళ్ళినప్పుడు ఏ సహాయము కోరడానికి అవకాశం ఉండదు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నీకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు. నీ దేవుడైన యెహోవాను నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదని చెప్పాడు. నేనే దేవుడను అని చెప్పినటువంటి దేవుడు మహా గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన బలమైన స్వరం కలిగిన దేవుడు. కాబట్టి ప్రియులరా, ఆయన ప్రభావం కలిగినటువంటి దేవుడు. కనుక ఆయన మనకు రాజై ఉన్నటువంటి దేవుడు. నిత్యము ఆయన మనకు రాజై ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, అందుకనే మొదటి వచనంలో మహాత్యములను యెహోవాకు ఆరోపించండి, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించండి, ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడండి. ఆయన యొక్క గొప్ప నామాన్ని బట్టి, ఆయన గొప్ప స్వరమును బట్టి మనం ఆయన సన్నిధిలో సాగిలపడేవారుగా ఉండాలి ప్రియులరా. కనుక నీ జీవితంలో అలాంటి పరిస్థితులు ఉన్నా కూడా నీవు భయపడవలసిన అవసరము లేదు. ఆయన ఎలాంటి వాడంటే ప్రభావము కలిగిన దేవుడు. జలప్రలయం మీద నీటిని కూడా ఆపగలిగిన వాడు. నీటికి సముద్రపు నీటికి ఇసుకను పొలిమేరగా నియమించిన వాడు. చూడండి ప్రియులరా, అంతగా వచ్చిన అల కూడా చివరికి ఇసుక దగ్గరికి రాగానే నిమ్మలమైపోతుంది. చూడండి ఆయన ఆజ్ఞ ఎంత గొప్పదో, ఆయన ఎంత గొప్ప మాట ఆయన ఆజ్ఞాపించాడంటే. చూడండి, మనము కొన్ని ప్రాంతాల్లో చుట్టూరు కట్ట వేస్తాము, ఆ వాటరు నిలబడకుండా కట్ట పొరలిపోతుంది, పగిలిపోతుంది. చూడండి, చెరువులు వర్షాలు వచ్చినప్పుడు కొట్టుకొని పోతాయి, గాడిపడి మరి ఆ చెరువు కట్టలు తెగిపోతాయి. మరి సముద్రమును చూడండి, ఒక్కోసారి ఆ స్తంభమెత్తు 20 అడుగులు అల వస్తుంది, చివరికి అది మిక్కిలి నిమ్మలమైపో. ఎందుకని అనంటే దేవుడు ఆజ్ఞాపించాడు. అంత గొప్ప దేవుడు అన్నమాట. కనుక ఆయన యొద్దకు నువ్వు వస్తే ఆయన యొక్క బలము పొందుకుంటావు, ఆయన ప్రభావమును చూస్తావు, ఆయన స్వరం ఎంత గొప్పదో నీకు అర్థమవుతుంది. అప్పుడు నీ జీవితంలో కూడా బలమైన కార్యాలు చేయటానికి ఆ బలవంతుడైన దేవుడు నీకు మనందరికీ తోడుగా ఉండి నడిపించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి గొప్ప దేవుడు, అందుకని యెహోవా తమకు జనులుగా గల జనులు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. కనుక ఆయన మనకు దేవుడై ఉన్నాడు కనుక మనము ధన్యులమయ్యాం. నీవు కూడా ఇంకా ప్రియులరా, నీకు దేవుడుగా చేసుకున్నావా ఈ సర్వసృష్టికర్త అయిన దేవుడైన ప్రభువుని, రాజై ఉన్న ప్రభువుని, మహాత్యము కలిగిన దేవుడను, ప్రభావము కలిగిన దేవుడను. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆ దేవుని చెంతకు రా, నీ బలహీనతలు ఒప్పుకో, నీకు బలం అనుగ్రహిస్తాడు. ఆయన ప్రభావము నిన్ను దర్శించినప్పుడు నువ్వు బలవంతుడవుతావు,
బలమైన కార్యాలు చేయగలుగుతావు. నా జీవితం నీ జీవితంలో కృంగిపోతున్నావా? కృంగిపోయే పరిస్థితులు ఉన్నాయా? వద్దు సహోదరుడా, దేవుని చెంతకురా, నీవు ఆయన ఎద్దుకురా. ఆయన నిన్ను బలపరుస్తాడు. ఆయన స్వరం బలమైంది. ఆయన ప్రభావం కలిగిన వాడు, ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, అద్భుతకరుడు, అద్భుతాలు చేసే దేవుడు. ప్రియులారా, మనం గమనిస్తే ఈ భాగాల్లో మనం ఈ కీర్తన 29వ అధ్యాయంలో మనం చూస్తే 11వ వచనం, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. కనుక చివరకు ప్రియులారా, యెహోవా ఆశీర్వదించే దేవుడు. ఆశీర్వాదం అంటే ఏందో తెలుసా? ఆశీర్వాదం అంటే ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితికి, అంటే ప్రియులారా, ఆశీర్వదించబడినటువంటి వారిగా, అభివృద్ధి చెందినటువంటి కుటుంబంగా దేవుడు నిన్ను చేస్తాడు. ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను చేస్తాడు. చూడండి, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిస్తుంది. అలాంటి గొప్ప దేవుణ్ణి ఏం చేయాలంట? మనం యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించాలి, ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలి. ఆయన ఎలాంటి వాడో తెలుసుకున్నాం. ఆయన ఎంత గొప్ప ప్రభావం కలిగిన వాడో, ఆయన నిత్యము రాజై ఉన్నాడని చూసుకున్నాం. ఆయన స్వరము బలమైన స్వరమని చూసుకున్నాం. ఆయన మహిమగల దేవుడని చూసుకున్నాం. ఉరుము వలె గద్దించుచున్నాడు అని చూసుకున్నాం. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడని చూసుకున్నాం. అవును కదా, నీళ్ళ మీద నడిచినటువంటి వాడుగా చూసుకున్నాం కదా. ప్రియుల, మనం ఇవన్నిటిని మనం గమనిస్తే, అంతేకాదు దూడవలే అవి గంతులు వేయునట్లు ఆయన చేయును అని చూసుకున్నాం. గురుపోతు పిల్లవలే గంతులు వేయినట్లు ఆయన చేయును. కనుక ఆయన ప్రభావం వలన నీవు గొప్ప వ్యక్తిగా చేయబడతావు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా దేవుని ఆశ్రయిస్తే దేవుని యొక్క కృపను పొందుకుంటావు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటావు. పొందుకొని దేవుణ్ణి స్తుతించున్నట్లు దేవుడు మనందరికీ సహాయం చేయాలని కోరుకుంటూ, నీవు కూడా నీ జీవితంలో చిన్న ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆ ప్రభావము, ఆ దేవుని యొక్క శక్తి నీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. సందీప్ కొరకు ప్రార్థిస్తున్నాం, కృప చూపించండి ప్రభా. చదువులలో తోడుగుండి సహాయం చేయి. మీరే మహిమ పొందుతురమ్మని ఆ బిడ్డ పట్ల సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. కృప చూపించండి. మహిమగల దేవుడు, కృపాసత్య సంపూర్ణుడు అయిన దేవుడు అయ్యా, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. కృప చూపించి కనికరించి ఎర్రమ్మ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. తోడుగుండండి ప్రభా, సహాయం చేయండి నాయన, కనికరం చూపించమని కోరుకుంటున్నాం. ఆ బిడ్డకు తోడై ఉండి నడిపించండి. ప్రతి అవసరతను అక్కను తీర్చమని క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం ప్రభా. సహాయం చేయి. అలాగే ప్రభా, మీరే కృప చూపించాయి. మన పేటర్ కొరకు ప్రార్థిస్తున్నాం. తన వర్క్లో సహాయం చేయండి ప్రభా. ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరిచే దేవుడు. తాను కోరినటువంటి ప్రార్థన మీరు తప్పక విశ్వాసంతో, విశ్వాసహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, గొప్ప కార్యాలు చేయను, అద్భుతాలు చేయను అని చెప్పారు. కాబట్టి ప్రభా, మీరే కనికరించి దయ చూపించండి. తన వర్క్లో సహాయం చేయండి. తను ఏదైతే ఉద్దేశించి విశ్వాసంతో కోరుతున్నాడో తన కోరిక సఫలపరిచే దేవుడు నీవే గనుక సహాయం చేయి. అలాగే పాల్ మాను మనసు రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. తోడుగుండు. ఇంకా ప్రార్థించమని ఎవరైతే ఆశ కలిగి ఉండి కామెంట్ పెట్టలేకపోయారో వారి ప్రార్థనలు కూడా మీరు ఆలకించి మీరే సహాయం చేసి కృప చూపించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు
హెబ్రోను క్యాలెండరు వాక్య భాగములో నుండి మనకివ్వబడిన లేఖన భాగాన్ని చదువుతాను ప్రియులారా, గమనించండి.